అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వలోకనాథుడు సృష్టికర్త అయిన ప్రభు దీవెన దినదినము మనకు జీవాహారముగా నిత్యత్వ ఫలములుగా ప్రభు ప్రసాదించుచు వృద్ధినిచ్చి వర్ధల చేయును గాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రియులారా, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో, మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, నీతి సూర్యుడు ఉదయించును అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును నీతి సూర్యుడు అని అంటారు. ఈ నీతి సూర్యుడు మీ కొరకు ఉదయిస్తాడు. ఈయన ఉదయించి మరి ఆయన మీకు ఆరోగ్యమును కలుగు చేయువాడుగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యమును మీకు కలుగు చేయాలంటే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీ హృదయంలో ఆయన నీతి సూర్యుని వలె ఉదయిస్తూ ప్రకాశిస్తూ మీ బ్రతుకులలో మీకు ఆయన స్వస్థతను ప్రసాదించుచు ఉన్నత దుర్గముల మీద మిమ్మలను నిలువబెట్టువారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అందు నిమిత్తమై మీకు ఉండవలసిన అర్హత ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు. ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ భాగ్యాన్ని అందుకోగలుగుతాం. భయము లేని భక్తి అక్కరకు రాదు, అక్కరకు వచ్చినా చక్కగా నడవదు, చక్కగా నడిచినా మేఘమెక్కదు అన్నారు దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు. ప్రియమైన స్నేహితులారా, గనుక మన భక్తిని మనము కాపాడుకుంటూ ఆయన్ని వెంబడిస్తూ ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉన్నప్పుడు మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. జీవితంలో స్వస్థత లేదా? జీవితంలో ఇంకా చీకటిగా ఉన్నదా నీకు? ఆయన ఉదయించగానే ఆయన ఉదయ కిరణాలు ఆ చీకటిని పారద్రోలి గొప్ప తేజోస్వరూపాన్ని నీకు అనుగ్రహించునవై ఉన్నవి. ఆయన కిరణాలు, ఆయన సహవాసము, ఆయన మాటలు నీ హృదయంలో ఉదయించాలి. ఆయన చేసిన బోధలు నీ హృదయంలో ఉదయించాలి. నీ హృదయంలో ఉదయించినప్పుడే నీలో ఉన్న చెడు అభిప్రాయాలన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు నీ హృదయానికి స్వస్థత, నీ శరీరానికి స్వస్థత, నీ మతికి స్వస్థత ప్రభు అనుగ్రహించువారుగా ఉన్నారు. ప్రియులారా, నీ హృదయంలో ఒకవేళ చీకటి ఆవరించి దిక్కుతోచని పరిస్థితిలో నిన్ను నెట్టివేసి ఉన్నదేమో, నీకు ఆయన కాంతి కిరణాలు అవసరము, ఆయన సహవాసం అవసరము, ఆయన స్వస్థత అవసరము. గనుక ఆయన యందు నీవు నిరీక్షణ ఉంచాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే ఆయన నీ ప్రతి అవసరతను, నీ ప్రతి అక్కరను తీర్చుచు నీ బ్రతుకులో ఆయన తేజస్సు నిరంతరము ప్రకాశింపజేయచ్చు. లోకం ఎదుట నిన్ను మాదిరిగా నిలవబెట్టేవారుగా ఉన్నారు. నీలో ఆయన ప్రజలకు కనబడేటటువంటి వారుగా ఉన్నారు. నీలో ఆయన కార్యాలు నిలువబెట్టి అనేకులు నీ తట్టు ఆకర్షింప చేయనట్లుగా ఆయన కృప నీపై కుమ్మరించనై ఉన్నారు. అట్టి కృపామైడగు ప్రభు యొక్క కుమ్మరింపు సకల కుమ్మరాలను కూల్చివేసి మేలులతో మనం తృప్తిపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు నమస్కారం చేయుచు ఉన్నాను. స్తోత్రములు. మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పావు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయనని సెలవిచ్చావు. స్తోత్రములు. అప్పుడు ఆనందముతో సంతోషముతో క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేస్తాము. ఆనందముతో గంతులు వేస్తాము, ఆశీర్వాదంతో గంతులు వేస్తాము, అలసట మరిచి గంతులు వేస్తాము. ఆశీర్వాదమైనటువంటి బ్రతుకుతో మేము సాగిపోతాము. గనుక నాయనా, నీ పోలికలో ఉన్న సర్వమానవులకు ఈ భాగ్యం కలిగించుమని, నీపై నమ్మిక ఉంచి ఫలించు ధన్యులుగా సిద్ధపరచుమని మా కొరకు పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసు నామమున
సర్వ మానవులను సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.